మరి ఇప్పుడు బీసీ నాయకత్వం అని అనుకుంటున్నాము తెలంగాణలో. మల్లన్న నాయకత్వం గట్టిగా నిలబడుతుందనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతా ఉంది. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంతో ఢీకొట్టికటి పరిస్థితిలో బీసీ ఉద్యమం కొనసాగుతదా? రెండోది బీసీ నాయకత్వం ఎప్పుడూ గూడా మున్నూరు కాపు నాయకత్వం కొనసాగలేదు. ఇప్పటిదాకా జరిగి మొత్తంగా చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఆర్. కృష్ణయ్య గారు బీసీ నాయకత్వం చేసిన, బీసీ నాయకత్వం అనేక గ్రూపులుగా ప్రారంభించిన, మున్నూరు కాపుని ఎప్పుడు గూడా బీసీగా, బీసీ జేఏసీలు గాని, బీసీ నాయకత్వాలు గాని చూడట్లేదు. ఎందుకంటే ఆర్థికంగా అన్ని రకాలుగా, రాజకీయంగా బలంగా ఉన్న మున్నూరు కాపు వర్గాన్ని తమ నాయకత్వంగా బీసీ వర్గాలు భావిస్తాయా? అంటే ఇప్పుడు ఒక చేంజ్ రావాలి బీసీ నాయకత్వాలలో. ఇప్పటిదాకా మొదటి ఎన్నికలప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కూడా ఇప్పుడు నేను అడిగిన క్వెషన్ అసలు అర్థమైంది. కరెక్టేనా? కరెక్టే. ఎందుకంటే మున్నూరు కాపులంటే అందరూ భయపడుతున్నారు. ఓ పక్కన పాలక పక్షాలు భయపడుతున్నాయి. రేపు వీళ్ళు గనుక ఒకసారి అధికారంలోకి వస్తే దించలేమనే భయం వాళ్ళకు పట్టుకుంది. దీనికి ఇది చెప్పాలంటే ఒక 1 అవర్ దీనికే సరిపోతది. ఎందుకంటే మున్నూరు కాపులు మొదటి నుంచి కూడా నాయకులు. మిగతా ఏ కులం కాదు. వాళ్ళ కోపాలొస్తే రాని. ఎందుకంటే గ్రామాలలో వ్యవసాయం మున్నూరు కాపుల చేతుల్లో ఉండేది. మొత్తం తెలంగాణ అంతా వ్యవసాయ ఆధారిత. నిజాం చివరి 20 సంవత్సరాల్లో ఇండస్ట్రీస్ పెట్టాడు గానీ, మొత్తం తెలంగాణ అంతా కూడా వ్యవసాయం మీదనే ఆధారపడ్డది. పరోక్షంగానో, ప్రత్యక్షంగానో. వ్యవసాయం. ఇక్కడ పడ్డ మిల్లులన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే. బట్టల మిల్లులు కావచ్చు, టెక్స్టైల్ పరిశ్రమ కావచ్చు, పొగాకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కూడా ఏందంటే ఒక డైమండ్స్ సంబంధించినవి కొంత తప్ప ముత్యాలు, డైమండ్స్ ఇవి తప్ప వజ్రాలు, ముత్యాలు తప్ప అన్నీ కూడా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి లీడర్స్ ఎవరు అని అంటే మున్నూరు కాపులే. ఎందుకంటే 2 రకాలుగా రాజుల కాలం నుంచి వతన్లన్నీ కూడా పరిపాలన బాధ్యతలు మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి ఇవన్నీ కూడా కాపులకే ఉండేది. ఎందుకు ఇచ్చారు కాపులకు అంటే మొదటి నుంచి వ్యవసాయం వాళ్ళ చేతిలో ఉంది. మరి వ్యవసాయం ఉంటే ఎందుకు ఇవ్వాలి అంటే సబ్బండ వర్గాలు అన్ని వృత్తుల వాళ్ళు వ్యవసాయం మీదనే ఆధారపడి వాళ్ళ వృత్తులను నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ ధాన్యం పెట్టేది ఎవరు? మళ్ళీ కాపులే కదా. ఎందుకంటే ఈ బార్టర్ సిస్టమే చాలా కాలం కొనసాగింది ఊళ్ళల్లో. కమ్మరు వచ్చేసి ఆ కొలిమి దగ్గర పనిచేసి ఆయన కర్రు కానీ బండి కోల ఏదైనా చేసేవాడు. చేసి మళ్ళీ పంట పండినప్పుడు వచ్చి ధాన్యం తీసుకునేవాళ్ళు వాళ్ళు. అయితే ఒక పరాధీనత, ఒక డిపెండబిలిటీ. తర్వాత వీళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకునేవాళ్ళు. పనిచేసే వాళ్ళకు కూడా మనం వడ్లు సబ్బండ వర్గాలకు కాపులే ఆధారము.